గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలైన పశ్చిమాసియా దేశాలపై ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాలన్నీ కూడా దద్దరిల్లుతున్నాయి. ఎక్కువగా ఈ గల్ఫ్ దేశాల్లో మన దేశం నుంచి వెళ్లిన వారే ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, వాళ్ళ క్షేమ సమాచారం కోసం మన తెలుగు వాళ్ళంతా, మన భారతీయులంతా చాలా భయానక వాతావరణంలో నెలకొన్నారు. మరి ఈ యుద్ధ వాతావరణం ఎప్పటి వరకు ఉంటుంది, ఈ యుద్ధం ఇంపాక్ట్ ఇండియాపై ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు, యుఎస్ నుంచి. ఆయనతో మాట్లాడదాం. మనకు ఈ జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ఈ ఇరాన్ పైన ఇజ్రాయిల్ కి అమెరికాకి ఏంటి కోపం? అసలు ఈ గొడవలకి ముఖ్య కారణం ఏంటి? అంటే ఇప్పుడు ద రీజన్ ఏంటంటే అండి, వాళ్ళు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ రియాక్టర్స్ వాళ్ళు చేస్తున్నారు. గతం నుంచి కూడా ప్రపంచం అందరికి ప్రాబ్లం ఏంటి ఇరాన్ గురించి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారు. సో అమెరికా యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలు కూడా గట్టిగా పలకరించారు. అంటే మీరు వీటిని యుద్ధానికి తయారు చేయకూడదు, న్యూక్లియర్ బాంబ్స్ గిట్ట మీరు స్టాప్ చేయాలి అని చెప్తే వాళ్ళు ముందేమో స్టాప్ చేస్తామని చెప్పారు, బట్ దే కంటిన్యూ టు డూ ఇట్. అది మొదటి ప్రాబ్లం అండి. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు స్టేట్ ఫండెడ్ టెర్రరిజం, అంటే ఈ ఇరాన్ వాళ్ళు కొన్ని దేశాలలో, లిబియా, కొన్ని సిరియా పక్క దేశాలలో వాళ్ళు టెర్రరిస్టుల్ని ఫండింగ్ చేస్తున్నారు. అంటే ఇరాన్ ఈస్ ఫండింగ్ దోస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మరి ఇప్పుడు చాలా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా దే ఆర్ అగేన్స్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు టెర్రరిజం ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్లో అంటే ఇంతకు ముందు అమెరికన్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది, వెస్టర్నైజేషన్ అయ్యారు. గతంలో అమెరికా ఇరాన్ వాళ్ళు చాలా మంచి స్నేహితులు. ఈవెన్ ఇరాన్ ఇజ్రాయెల్ కూడా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఇరాన్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ, ముస్లిం కంట్రీ, టు రికగ్నైజ్ ఇజ్రాయెల్ ఆల్సో. సో ఇరాన్ ఇండియాతో కూడా స్నేహితం ఉంది, మనం కూడా వాళ్ళతో వ్యాపారం చేస్తాం. సో గతంలో ఏమైందంటే ఆ వెస్టర్నైజేషన్ పోయేసి మళ్ళా ఇస్లామిక్ మతం, అంటే అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ అనే మతం, అదొక సెక్టు మళ్ళా టేక్ ఓవర్ చేసి కంట్రీని ఇస్లామిక్ షారియా ప్రిన్సిపల్స్ తోని లాతో నడిపిస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు మళ్ళా హిజాబ్ ఉండాలి, గోంగట్ ఉండాలి, అంటే ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ లాగా. సో ఏమైందంటే దట్ వాజ్ ద మెయిన్ రీజన్. యాక్చువల్ గా యుఎస్ కు ఇజ్రాయెల్ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే, బికాజ్ పాలస్తైన్ తోని గొడవ జరుగుతూనే ఉంది ఇజ్రాయెల్ కి. మరి ఇప్పుడు ఇరాన్ తోని ఎందుకు అంటే, బికాజ్ ఇరాన్ ఏమందంటే, మీరు పాలస్తైన్ ని అటాక్ చేస్తున్నారు, అక్కడ హమాస్ అనే వాళ్ళు, ఆ హమాస్ అనే గ్రూప్ వాళ్ళు ని సపోర్ట్ చేసేది ఇరానీ గవర్నమెంట్, ఫండింగ్ చేస్తారు ఆ టెర్రరిస్ట్ గ్రూప్ కి. సో మరి హమాస్ ను వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు కదా ఇరాన్ వాళ్ళు. మరి చేస్తున్నారంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇజ్రాయెల్ కు శత్రువులు అయిపోయారు కదా. వాళ్ళు చాలాసార్లు చెప్పారు ఇజ్రాయేల్ వాళ్ళు, మీరు ఆపండి, హమాస్ ను సపోర్ట్ చేస్తున్నారు మీరు, టెర్రరిస్ట్ గ్రూప్ అది అంటే. వాళ్ళు కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ మేము ఇంకా మీ మీద కూడా మేము దాడి చేస్తాము అని ఇజ్రాయెల్ మీద చేస్తే, సో ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ జూయిష్ దేశం, అది 1947 లోనే ఒక దేశం కింద పరిగణించబడ్డది. ఇజ్రాయెల్ వాళ్లకు, అంటే జూయిష్ వాళ్లకు మొదటిసారి దేశం ఇచ్చింది ఒక ఇజ్రాయెల్ దేశం మాత్రమే. సో ఆ కంట్రీ కూడా, అంటే మనకు ఇండియాకు మంచి స్నేహితులు ఇజ్రాయెల్ వాళ్ళు. అంటే మనకు అగ్రికల్చర్ లో కానీ, లేకపోతే సెక్యూరిటీ కానీ. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో జిహాద్, అంటే ఇరాన్ వాళ్ళు
గవర్నమెంట్ వాళ్ళే టెర్రరిజం కి ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. వై ఎవ్రీబడి ఈస్ అగేన్స్ట్ ఇరాన్ అండి. యాక్చువల్ గా దట్ ఈస్ ద మెయిన్ కాజ్. యాక్చువల్ గా రెండో కాజ్ ఏంటంటే న్యూక్లియర్, అది వాళ్ళు చేస్తున్నారు, చేయొద్దు అంటే కూడా చేస్తున్నారు అని. సెకండ్, ఎందుకంటే అది అది ఒకవేళ ఉపయోగిస్తే వాళ్ళు, ఇరాన్ వాళ్ళు ప్రపంచంలో, అంటే ఇట్ కుడ్ బికమ్ ఎ థర్డ్ వరల్డ్ వార్ కదా. అంటే ఇంకోటి, ఇరాన్ కు దగ్గర స్నేహితులు రష్యాను చైనా. దే డూ లాట్ ఆఫ్ బిజినెస్ ఏది మన విత్ ఆయిల్, బికాస్ ఇరాన్ ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ ఆయిల్. అవును, దట్ ఇప్పుడు ఈస్ ద అపోజ్ ప్రాబ్లమ్ చేస్తున్నారు వాళ్ళు, ఖండిస్తున్నారు కదా వీళ్ళు, ఈ రెండు కంట్రీస్. కరెక్ట్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండి. యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యుఎస్ కును ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటంటే, బికాస్ హమాస్ ను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ గ్రూప్. అలాగే లిబియాలో, సిరియాలో కొన్ని దేశాలలో కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ని వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు, గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. అది ప్రాబ్లం అక్కడ, అంటే జిహాద్ గ్రూప్ కు సపోర్ట్ చేస్తున్నారని. ఓకే, మరి ఇరాన్ డైరెక్ట్ గా అంటే అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన దాడి చేసే కెపాసిటీ దానికి లేదా? ఇక్కడ అంటే అమెరికా సైనిక స్థావరాలపై చేస్తోంది, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఈ కంట్రీస్ కి ఏంటి సంబంధం, ఈ గల్ఫ్ కంట్రీస్ కి ఏంటి సంబంధము అని అక్కడున్న మన తెలుగు వాళ్ళకి కదా నష్టం జరుగుతోంది. సో ఏంటి, ఇరాన్ అంటే వాళ్ళని టార్గెట్ డైరెక్ట్ గా చేయలేదా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది యాక్చువల్ గా అఫీషియల్ యుద్ధం కాదు ప్రపంచంలో. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళను అమెరికన్ గవర్నమెంట్ కలిసి మిలిటరీ టార్గెట్ చేసి వాళ్ళని చేస్తున్నారు. అయితే ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ గా అమెరికా మీద వచ్చి చేయలేరు, అంత దూరం వాళ్ళ మిసైల్స్ పని చేయవు. అంత ఇరాన్ లో మిసైల్ వదిలితే అమెరికా దాకా వచ్చి అటాక్ చేసేంత పవర్ఫుల్ మిసైల్స్ వాళ్ళకు లేవు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ అమెరికా వాళ్లకు స్థావరాలు ఉన్నాయి, అంటే మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఎక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి, పాకిస్తాన్ లో ఉన్నాయి, చాలా వెస్టర్న్ కంట్రీస్ లలో అమెరికన్ మిలిటరీ ఉంటది అక్కడ, అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉంటాయి. అంటే వీళ్ళు అందరితో డీల్స్ ఏం చేస్తారంటే, దిస్ ఈజ్ వరల్డ్ పాలిటిక్స్. మళ్ళా అమెరికన్ స్థావరాలు బయట కంట్రీస్ లో కూడా ఉంటాయి. అంటే షిప్స్ ఉంటాయి, వార్ షిప్స్ ఉంటాయి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంటే ఫైటర్ పైలట్స్ అందరూ కూర్చుంటారు బయట దేశాలలో. అంటే అమెరికా ఇస్ సుప్రీం కదండి మిలిటరీలో, దే ఆర్ వెరీ పవర్ఫుల్. అందుకని వాళ్ళు ఏం డీల్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లో ఉంది, బేస్ ఉంది, ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది యుఎస్ది. ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళ డబ్బులు ఇస్తారు, అంటే ఫండ్ చేస్తారు, మేము మీకు ఇస్తాము డబ్బులు, మాకు స్థలం ఇవ్వండి. ఇండియాను కూడా గతంలో అడిగారు, మాకు స్థావరం ఇవ్వండి మేము పెట్టుకుంటామని. బట్ ఇండియా సెడ్ నో, వీ విల్ నాట్ గివ్ ఇట్ టు యూ. అట్లా చాలా మిడిల్ ఈస్టర్న్ కంట్రీలో, దుబాయ్ లో, అబుదాబిలో, ఖతార్ లో, బహ్రెయిన్ లో, చాలా కంట్రీస్ లలో మిలిటరీ స్థావరాలు ఉన్నాయి, అమెరికన్ మిలిటరీ స్థావరాలు. అంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. వీళ్ళు ఇరాన్ వాళ్ళు అమెరికా దాకా కొట్టలేరు, కానీ అక్కడ స్థావరాలని అటాక్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది ఏంటంటే మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు కాంట్రాక్టర్ గా పనిచేస్తారు అక్కడ ఆ స్థావరాలలో. అంటే మెయిన్ మిలిటరీలో పని చేయడానికి లేదు, అమెరికన్ మిలిటరీలో పనిచేయాలంటే మీరు అమెరికన్ సిటిజన్స్ అయి ఉండాలి, దట్ ఈస్ ద లా ఆఫ్ ద అమెరికా. కానీ అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు, వేరే సప్లయర్స్, ఫుడ్ సప్లయర్స్, మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. అక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు మిడిల్ ఈస్ట్ లో. మరి డెఫినెట్ గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇండైరెక్ట్ గా, మన ఇండియన్స్ కు డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే 80 లక్షల మంది ఇండియన్స్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నారంట మన వాళ్ళు. అంటే ఈవెన్ మన ఇండియన్స్ కశ్మీర్ నుంచి ఇరాన్ లో కూడా ఉన్నారు, స్టూడెంట్స్ వర్క్ చేసే వాళ్ళు. వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇరాన్ లో ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ డిప్లొమసీ ఏం చేస్తుందంటే, అంటే అలర్ట్ చేసేసి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఇరాన్ లో ఉన్న మన వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఓకే, నిజంగా ఇజ్రాయిల్, అమెరికా ఆరోపిస్తున్నట్లు ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ అంటే వాళ్ళకి లభించాయా? ఎంతవరకు వచ్చాయి ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారీ అనేది ఇరాన్ లో?
అంటే వీళ్ళకు ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటది. ఆ ఆర్గనైజేషన్ కూడా అటామిక్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఇంటర్నేషనల్ లాలో ఉంది. వాళ్ళకు కూడా కొంత ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. రెండోది ఏంటంటే ఈవెన్ మనకు శాటిలైట్ నుంచి కూడా చూస్తే వీళ్ళకు యుఎస్ వాళ్లకు వాళ్ళ సొంత శాటిలైట్స్ ఉన్నాయి. యుఎస్ గవర్నమెంట్ సొంత శాటిలైట్స్ ఉన్నాయి. ఆ శాటిలైట్ నుంచి చూసి అవే న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడున్నాయో, ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో అక్కడ ఫస్ట్ అటాక్ చేశారు యుఎస్ ను ఇజ్రాయెల్ వాళ్ళు. ఒకటి. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ మిలిటరీలో, అంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ చాలా పవర్ఫుల్ మిలిటరీ వాళ్ళది కూడా. వాళ్ళు కలిసి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఉన్న మెయిన్ లీడర్ కాంపౌండ్ మీదనే అటాక్ చేసి ఆయన చంపేశారు. ఖుమేని అని, ఆయనే మెయిన్ పర్సన్ అక్కడ. తను ఒక 30-40 ఏళ్ళ నుంచి వారే ఆ దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయన హెడ్. కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, కానీ ఆ రిలీజియస్ హెడ్, ఇస్లామిక్ రిపబ్లిక్ అనే సంఘానికి ఒక హెడ్ అతను. గత 40 ఏళ్ళ నుంచి తనే నడిపిస్తున్నారు దేశాన్ని. ఇప్పుడు ఆయన ఉండే కాంపౌండ్ మీదనే వీళ్ళు అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇరానీ గవర్నమెంట్ వాళ్ళ టీవీ వాళ్ళందరూ కూడా డిక్లేర్ చేశారు ఆయన చచ్చిపోయారు అని. ఆయనతో పాటు ఆయన కుటుంబము, చాలా మంది జనరల్స్, మిలిటరీ జనరల్స్ కూడా చచ్చిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలు కూడా కవర్ చేస్తున్నాయి. ఖమేనీ మరణంతో ఇరాన్ లోనే కొన్ని ప్లేసెస్ లో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది బాధపడుతూ ఉన్నా గానీ చాలా మంది సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆయన పాలన అనేది ఎట్లా ఉండింది ఇరాన్ లో? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ లో 2 సైడ్స్ ఉన్నాయండి. ఒకటేమో మోడర్న్ ముస్లిమ్స్, వాళ్ళు వెస్టర్నైజ్డ్ అయ్యి ఆడవాళ్లకు ఓటు హక్కు ఉండాలి, వాళ్ళు కూడా అమెరికన్స్ లాగా డ్రెస్ వేసుకోవాలి, చదువుకోవాలి, వర్క్ చేయాలి, పాలిటిక్స్ లో రావాలి, అంటే ఆడవాళ్ళకు కూడా హక్కులు ఉండాలని చెప్పి ఒక సైడ్ ఆఫ్ ఇరాన్, అంటే వెస్టర్నైజ్డ్ అవ్వాలని. ఇంతకుముందు వెస్టర్నైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఈయన ఖొమేని గారు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఆయన ఇస్లామిక్ లా తీసుకొచ్చాడు, షారియత్ లా తీసుకొచ్చాడు, మొత్తం మార్పులు తెచ్చాడు. అంటే ఇప్పుడు మళ్ళీ షా గారు అక్కడ రాజు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా అక్కడ 2 అంటే బైపార్టిసన్, అక్కడ 2 ఫిలాసఫీస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే హిజాబ్ కట్టుకోవాలి, ఇస్లామిక్ రూలే ఉండాలి, షారియత్ లానే ఉండాలని కొంతమంది ఏంటంటే ఇప్పుడు మోడర్న్ ముస్లిమ్స్ ఏంటంటే మోడర్నైజ్ అవ్వాలి, మనం కూడా వెస్టర్నైజ్ అవ్వాలి, ఎకనామిక్ మనం కూడా మారాలి, వీ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ ద వరల్డ్ అని ఒక సెక్ట్. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆయన చనిపోయానని ఏడుస్తున్నారు ఎవరైతే ఆర్థోడాక్స్ ముస్లిమ్స్ ఉంటారో. కొంతమంది మోడర్న్ ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత, అమెరికన్స్ అటాక్ చేసి చంపేసిన తర్వాత చాలా విగ్రహాలు తీసేశారు సద్దాం హుస్సేన్వి. కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన చనిపోయాడని, చంపేశారని. కొంతమంది ఏడ్చారు. అంటే దేశంలో ప్రతి కంట్రీలో ప్రతి దేండ్లలో 2 టైప్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఉంటాయి. కొంతమంది ఏమో ప్రో ఖొమేని ఉన్నారు, కొంతమంది అగెయిన్స్ట్ ఉన్నారు. మొన్న రీసెంట్ గా కొన్ని వేల మందిని చంపేశారు. ఎవరైతే మోడర్న్ ముస్లిమ్స్ ఉండి వాళ్ళు అంటే బయటకు వచ్చి నినాదాలు చేస్తే వాళ్ళని చంపేశారు. వేల మందిని పోలీసు వాళ్ళు కాల్చి చంపారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా 2 ఫిలాసఫీస్, 2 భావాలు ఉండే మనుషులు ఉన్నారు. ఎవరైతే మోడర్నైజ్ కావాలనుకున్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఆర్థోడాక్స్ ముస్లిమ్స్ ఉండి ఆ ఖొమేనియే సుప్రీం అనుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు. అందుకే మనకు టీవీలలో 2 సైడ్లు కనపడుతున్నాయి. ఓకే. ఇరాన్ కి ఇండియాకి మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఆర్థికంగా? ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఈ యుద్ధంతో ఇండియాపై ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇండియా ఇరాను ఎప్పుడు కూడా గతంలో కూడా స్నేహితులే. ఎందుకంటే మనం ఒకవేళ చూసుకుంటే ఇరాన్ అనేది పర్షియా దేశం. అది యాక్చువల్ గా అది పర్షియా అనేవాళ్ళు ఇంతకుముందు. పర్షియా అనేవాళ్ళు మన దగ్గర మరి అక్బరు, షాజహాను, మన నిజాం నవాబ్ వాళ్ళంతా కూడా పర్షియన్సే కదండి. వాళ్ళు మన దేశాన్ని 200-300 సంవత్సరాలు పరిపాలించారు. మన ఈవెన్ మన తందూరి రోటీ కూడా అక్కడి నుంచి వచ్చిందే. అంటే మన కల్చరు, మన సివిలైజేషన్ కూడా అక్కడి నుంచి వచ్చిందే. చాలా వరకు మన ఫుడ్స్
పర్షియన్ ఫుడ్సే మనవి. ఇప్పుడు మనం ఫోర్క్ అండ్ నైఫ్ వాడతాం కదా, ఫోర్క్ అండ్ నైఫ్ కూడా అక్కడి నుంచి వచ్చిందే. అంటే మనకు వందల సంవత్సరాల నుంచి భారతదేశానికి అభినవ సంబంధాలు ఉన్నాయి. ఎకనామిక్ చూసుకుంటే కూడా వాళ్ళు మనకు ఆయిల్ సప్లై చేస్తారు, మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. మన వాళ్ళు చాలా మంది, వేల మంది మెడికల్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు మన వాళ్ళు. అయితే మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మనకు ఆయిల్ కూడా సప్లై చేస్తారు. సో వాళ్ళు ఒక్క దగ్గరనే మనం కొనం ఆయిల్, మనం వేరే వేరే దేశాల దగ్గర కూడా కొంటాము. మనకు బ్రహ్మాండమైన రిజర్వ్స్ ఉన్నాయి. మనం రష్యా దగ్గర కొంటాము, మనం వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా కొనుక్కుంటాం ఆయిల్. మనతోని ఆర్థిక సంబంధాలు లేకపోతే వ్యాపారమైన సంబంధాలు ఉన్నాయి. కానీ పెద్ద ఇంపాక్ట్ ఏం జరగదు అని అంటారు, ఎందుకంటే ఎకానమిస్టులు ప్రపంచంలో. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు కొంత వేల మంది పనిచేస్తున్నారు, చదువుకుంటున్నారు మెడికల్ ఇండస్ట్రీలో. వాళ్ళు మాత్రం స్టాండ్ అయ్యారు. వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. కానీ ఎకనామికలీ మనదేం పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. కానీ వరల్డ్ లో ఎకనామికలీ గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది ఇరాన్ వార్ వల్ల. ఎందుకంటే కొన్ని సముద్రంలో కొన్ని షిప్స్ ఆగిపోయాయి, అంటే ఆయిల్ ఏదైతే రవాణా చేసే షిప్స్ ఆగిపోయాయి ప్రపంచంలో. రెండోది ఏంటంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ వాళ్ళు దుబాయ్లో అటాక్ చేశారు, అబుదాబిలో చేశారు, బెహ్రెన్, ఖతార్లో చేశారు కదా. కొన్ని ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయిపోయినాయి, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ క్లోజ్ అయింది కనుక ఎకనామికల్ ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్ గా. మూడోది ఏంటంటే బికాస్ దే ఆర్ ఆల్సో బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ టు ద వరల్డ్. ఇప్పుడు రష్యా వాళ్ళు కొనుక్కుంటారు, చైనా వాళ్ళు కొనుక్కుంటారు, ఇండియా వాళ్ళు కొనుక్కుంటారు. మరి ఆయిల్ సప్లై ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో మనకు షిప్స్ లలో రవాణా చేసే సరుకు ఆయిల్ ప్రైస్ ఎక్కువైనప్పుడు మరి షిప్స్ లలో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ అవుద్ది కదా. ఎక్కువైనప్పుడు మనకు మరి ముడి సరుకుల మీద భారం పడుద్ది డెఫినెట్ గా. అంటే వరల్డ్ ఎకనామిక్స్ లో వరల్డ్ బిజినెస్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుద్దండి. ఓకే, ఇప్పటికే ఈ హోర్ముజ్ జలసంధి ఉంది కదా సార్, దాన్ని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. టూ సైడ్స్ కూడా ఈ ఆయిల్ షిప్స్, కొన్ని 100 ఆఫ్ ఆయిల్ షిప్స్ అన్ని కూడా అక్కడే ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ గురించి చెప్తారా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనకు ప్రపంచంలో ట్రేడ్. ఒకటేమో విమానాలలో మనకు ట్రేడ్ అవుతుంది బిగ్గెస్ట్, అంటే మనకు జనాలు ట్రావెల్ చేయటమే కానీ, లేకపోతే మనకు కొరియర్ సర్వీసెసే కానీ, ఫ్లైట్సే కానీ. ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయినాయి మనకు. దుబాయ్ మీ ఎయిర్పోర్ట్ కూడా అటాక్ చేశారు, అబుదాబి మీద అటాక్ చేశారు కనుక చాలా ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయినాయి ఇప్పుడు. అంటే ఎయిర్ ట్రావెల్ స్తంభించిపోయింది చాలా కంట్రీస్ మిడిల్ ఈస్ట్ లో. రెండోది ఏంటంటే ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, లాజిస్టిక్స్, షిప్పులు. సముద్రం మీద మనకు పడవలలో ముడి సరుకులు వస్తాయి ప్రపంచ వ్యాప్తంగా. మరి ఇప్పుడు షిప్ వేస్ కూడా కొన్ని రూట్స్ ఆగిపోయాయి, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కదా. ఇజ్రాయెల్ వాళ్ళు వాడుతున్నారు వార్ షిప్స్, అమెరికన్స్ వాడుతున్నారు, ఇరాన్ వాళ్ళు వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతుంటే కొంత ట్రాఫిక్ ఇబ్బందికరంగానే ఉంది ఏది మన సముద్రంలో. ఇప్పుడు వాళ్ళు కొన్ని రూట్స్ ఆపేశారు, వాళ్ళు ఇరాన్ వాళ్ళు చెప్పేశారు మీరు ఈ రూట్స్ లలో మీరు రాకూడదు, షిప్స్ రాకూడదు అని. డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆల్సో అండి. ఇది బహుశా ఇది కంటిన్యూ అవుతే, బికాజ్ రష్యా వాళ్ళు ఖండిస్తున్నారు, చైనా వాళ్ళు కూడా దే ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ టు ఇరాన్. మరి వాళ్ళందరూ ఒకవేళ దిగుతే, అంటే సరే వెస్టర్న్ కంట్రీస్, మన అమెరికాకు ఉన్న స్నేహితులు అలై కంట్రీస్, నాటో వాళ్ళంతా అమెరికాతో ఉన్నారు. కానీ మరి ఇది కంటిన్యూ అవుతే వరల్డ్ వార్ కింద కూడా కావచ్చు కదా. రెండోది ఏమంటున్నారంటే అమెరికాలో కూడా ఏమంటున్నారంటే కొంతమంది విశ్లేషకులు, అమెరికాలో ట్రంప్ గారు కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోకుండా కాన్స్టిట్యూషన్ యుద్ధం చేయట్లేదు, ఆయన ఇష్టానుసారంగా వెనుజువేలాకు పోయి మొన్న రాజుని తీసుకొచ్చాడు, ఆయన ఇంటి మీద బాంబులేసి. మళ్ళా ఇప్పుడు ఏ కాంగ్రెషనల్ పర్మిషన్స్ లేకుండా యుద్ధాన్ని ప్రకటించేస్తున్నాడు అని కొంత అమెరికాలో కూడా కొంత అంటే రిసెంట్మెంట్ ఉంది.
అంటే ఈ కాంగ్రెస్ మెన్స్ లేకపోతే సెనేటర్స్ వీళ్ళ చెప్తున్నారు. ఈవెన్ క్లింటన్ గారు కూడా ఎప్పుడు కూడా వారు బయటకు వచ్చి మాట్లాడరు. హిల్లరీ క్లింటన్ మన బిల్ క్లింటన్ గారు కూడా ఒక వీడియోతో బయటకు వచ్చారు. ఎందుకంటే వీరు చేసేటివన్నీ కాంగ్రెస్ కు విరుద్ధంగా ఉంది, లాకు విరుద్ధంగా ఉన్నాయి అని వారు కూడా నిన్న ఒక వీడియో పెట్టారు. అంటే నార్మల్ గా గత ప్రెసిడెంట్ అట్లా వీడియోలు పెట్టరు, అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ ఇలా చేస్తున్నాడని. సో ఇది కొంత కాంట్రవర్సీ కూడా దారి తీస్తుంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా, ఎందుకంటే న్యూయార్క్ లోనే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని తప్పు చేస్తున్నారు, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఇలా కాదు. ఎందుకంటే ఒమాన్ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ కూర్చొని జెరెడ్ కుషర్ వచ్చేసి అమెరికా నుంచి రాయబారులు పోయి మాట్లాడుతున్నారు, అన్ని సంధి జరుగుతుంది, ఒక పక్కన సంధి జరుగుతూనే మా మీద అటాక్ చేశారు అని ఇరాన్ వాళ్ళు ఇది ఇల్లీగల్ యుద్ధం కింద కూడా వాళ్ళు అంతర్జాతీయ ఫోరంను వాళ్ళు అంటే తలుపు తడుతున్నారు. సో ఇది కొంత వరకు ప్రపంచంలో కొంతమంది ఏమంటున్నారంటే అదే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఆయనే, ముస్లిం లీడరు, ఆయన చంపేసిందే న్యాయమని కొన్ని ముస్లిం కంట్రీస్ అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది ప్రపంచంలో అంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం విరుద్ధము. మూడోది ఏమంటున్నారంటే ఒక పక్కన డిప్లొమసీ ఇప్పుడు అమెరికా నమ్మటానికి ఉండదు అని కూడా అంటున్నారు. అంటే టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అండి, వన్ సైడ్ చెప్పుకోలేం మనం. ఇప్పుడు మీ అనాలిసిస్ ఏంటి ట్రంప్ వ్యవహార శైలిపై? మొన్నటి వరకు మనతో ఇండియాతో కూడా ఆయన అంటే బిహేవ్ చేసిన తీరు, ట్యాక్స్లకి సంబంధించి సో మనం చూసాము, ఫుల్ ట్యాక్స్లు విధించేశాడు మొత్తం. ఇప్పుడు ఇతర కంట్రీస్ తో కూడా ఈ దుందుడుకు చర్యలు చూస్తే ఆయన వ్యవహారం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే వారు ఎవరితో కూడా సలహా తీసుకోరు అనిపిస్తుంది. ఎందుకంటే క్లింటన్ గారు క్లియర్ గా చెప్పారు, ఏదన్నా మేజర్ డిసిషన్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఎకనామిస్ట్ తోని లేకపోతే లాయర్స్ తోని అందరితోని సంప్రదించి డిసిషన్స్ తీసుకుంటారంట ప్రెసిడెంట్లు. కానీ వీరు అలా అంటే గతంలో కూడా వారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారు ఒక ఓవర్ నైట్ డిసిషన్ తీసుకుంటారు ఆయన. అంటే తను బిజినెస్ మ్యాన్, తను పాలిటీషియన్ కాదు. అంటే గతంలో కూడా ఒక కార్పొరేటర్ గా చేయలేదు, ఎమ్మెల్యేగా చేయలేదు, ఎంపీగా చేయలేదు, రాజకీయ అనుభవంతో వచ్చిన మనిషి కాదు వారు. బిజినెస్ మ్యాన్, డబ్బున్న బిజినెస్ మ్యాన్, వాళ్ళు రిచెస్ట్ మ్యాన్ ఆయన. అంటే వాళ్ళు ఒక కంపెనీ ఎలా నడపాలో ఆయన ఇష్టంగా ఎట్లయితే సిఇఓగా నడిపిస్తారో దేశాన్ని కూడా అలాగే నడిపిస్తున్నారు. అంటే ఓవర్ నైట్ డిసిషన్స్ తీసుకుంటారు, దానికి ఎకనామిక్ రిపర్కేషన్స్ ఏముంటాయి, పొలిటికల్ రిపర్కేషన్స్ ఏముంటాయి, ఎకనామిక్ రిపర్కేషన్స్ ఏముంటాయని వారేం ఆలోచించకుండా రాత్రి డిసిషన్ తీసుకుంటారు, పొద్దున అమలు చేసేస్తారు. మళ్ళీ దానికి ఏదైనా విరుద్ధంగా అయితే రాత్రి మళ్ళీ ఇంకో డిసిషన్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇంకొక విషయం ఏంటంటే ప్రాబ్లం అమెరికాలో, ఇది మన ఇండియన్ మీడియాకు చెప్పలేను నేను, ఎందుకంటే వారికి విరుద్ధంగా ఎవరినైనా మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పనిష్ చేస్తున్నారు వారు. సో అందుకని మేము ఆయనకు విరుద్ధంగా ఏమీ ఓపెన్ గా చెప్పలేము. అంటే ప్రపంచం అంతా చూస్తుంది, మేము అమెరికాలో లా ప్రాక్టీస్ చేసి మా అధ్యక్షుల వారికి అగేన్స్ట్ గా ఏం మాట్లాడలేము. అంటే ప్రపంచం అర్థం చేసుకుంటది, కానీ తన శైలి మాత్రం కొన్ని విషయాలలో కరెక్ట్ కాదని నా ఒపీనియన్, అంతే. అంటే ఈయన శైలితో అమెరికా అంటే స్థాయి పెరుగుతోందా? ఆయన వచ్చినప్పటి నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుండి తగ్గుతోందా వాళ్ళ పవర్ కానీ వాళ్ళ స్థాయి కానీ? అంటే ఇక్కడ రెండు సైడ్స్ అండి. కొన్ని సైడ్స్ ఏమంటున్నాయంటే ఎకానమీ పెరుగుతుంది ఇక్కడ అంటున్నారు. అంటే కొంత అంటే ప్రపంచంలో చూస్తే కొంత ఆయన చేసేది అమెరికన్స్ ఫస్ట్, ఈ ఇస్లామిక్ వాళ్ళను కొంత అనగదొక్కటము, చాలా మంది ముస్లిం కంట్రీస్ నుంచి వ్యాపారం క్లోజ్ చేయటము, చాలా కంట్రీస్ ని బ్యాన్ చేయటము. అంటే టెర్రరిజం ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మంది టెర్రరిస్టులు ఎవరైతే డ్రగ్ కార్టల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేయటము, చంపేయటం
చేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక సైడ్ ఏమో ఆయన క్రైమ్ ను అనగదొక్కుతున్నాడు, అది కాదనము. రెండోది ఏంటంటే తను ఇరాటిక్ గా తీసుకునే డిసిషన్స్ కొంత అమెరికాను ఇబ్బందికరంగానే చేస్తుంది. ఎందుకంటే వరల్డ్ డిప్లొమసీలో ఎవరు అమెరికాను నమ్మేటట్టు కనపడట్లేదు ముందు ముందు. అంటే అది ఏంటి, ప్రపంచంలో కొంత ఇమేజ్ లోవర్ చేస్తుంది. అమెరికా ఎవరికి చెప్తే వినదు అని, అమెరికా వాళ్ళు పవర్ఫుల్ అని ఒక సైడ్ మెసేజ్. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది కంట్రీస్ ఏం చెప్తున్నారంటే మనం అమెరికా డిప్లొమసీని ఇంకా ముందు నమ్మటానికి లేదు, వాళ్ళు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారని అంటున్నారు. సో లాంగ్ టర్మ్ లో చూస్తే మాత్రం ఇట్స్ ఎ బ్యాడ్ సిగ్నల్ అది. ఓకే, మీరు ఇస్లామిక్ కంట్రీస్ కి వ్యతిరేకంగా ట్రంప్ పోతున్నారు అని అంటే, పాకిస్తాన్ తో ఇండియాకి కొంచెం వార్ జరిగినప్పుడు టర్కీ అండ్ అమెరికా ఇవి రెండు కూడా ఆయుధాలు పాకిస్తాన్ కి ఇచ్చిన మాట వాస్తవమే కదా. సో హౌ కమ్ ఇట్ ఈస్ హీఈస్ అపోజ్ టు ఇస్లామిక్ కంట్రీస్? కరెక్ట్, మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్ అది. అంటే కొంత డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కి ఎందుకు చేశారంటే అక్కడ ఎయిర్ బేస్ ఉంది, అమెరికాకు ఎయిర్ బేస్, వాళ్ళు అలైస్ లాగా బిహేవ్ చేస్తారు. మరి అమెరికా వాళ్ళు బోల్డ్ అంత ఫండ్ చేస్తారు ఆ కంట్రీకి. మీరు అన్నట్టుగానే అది ఇస్లామిక్ కంట్రీ, మనకు వాళ్ళకు గొడవైనప్పుడు వాళ్ళు వాళ్ళ వైఖరి మనకు ఫేవర్ గా చెప్పలేదు, వాళ్ళకు చెప్పలేదు. కాకపోతే సప్లై చేశారు. అంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. మాటలలో చేయకుండా యాక్షన్స్ లో సప్లై చేశారు. మీరు అన్నట్టు అది ద్వంద్వ వైఖరి అని అనుకోవచ్చు మనము. కానీ మరి అమెరికా సుప్రీం పవర్ అండి, వాళ్ళు ఎవరు ఏమంటారు చెప్పండి, మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు, ఆయన ఇష్టం ఉన్నట్టుగా చేస్తారు ఆయన. ఓకే, ఇప్పుడు ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఎన్నో అంటే బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ ఉన్నారు. చాలా గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు ఇరాన్ దాడి చేసింది, అక్కడ చాలా మంది లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. సో ఇలాంటి టైంలో దాడి జరిగినప్పుడు ఆయా గవర్నమెంట్స్ ఆ ప్లేసెస్ లో, దాడి జరిగిన ప్లేసెస్ లో ఉన్న తెలుగు వారికి కానీ వాళ్ళకి జరిగిన లాస్ కి కానీ వీళ్ళు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు, ఎట్లా సేవ్ చేస్తారు వాళ్ళని? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? నార్మల్ గానండి, ఎప్పుడైతే ఇలాంటి వార్ సిచ్యువేషన్స్, ఎలాంటి కెలామిటీస్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ గవర్నమెంట్స్ అంతా కూడా ఇండియన్స్ కే గానీ, ఇండియన్ వర్కర్స్ కే గానీ, ఫారిన్ వర్కర్స్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీరు సేఫ్ గా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని. రెండోది ఏంటంటే మరి నార్మల్ గా ఇలాంటి జరిగినప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరైతే మన ఇండియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ లో ఉంటారు, లేకపోతే అపార్ట్మెంట్ బిల్డింగ్స్ లో ఉంటారు, లేకపోతే అక్కడ వర్క్ ప్లేస్ ఆయిల్ రిగ్స్ దగ్గర ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి ఏదన్నా చావు అయినప్పుడు, లేకపోతే వాళ్ళకు ఏదైనా డిసార్మెంట్స్ అంటే మనకు ఫిజికల్ గా ఏదైనా ఎఫెక్ట్ అయితే అక్కడ ఇన్సూరెన్సెస్ ఉంటాయండి. అంటే వారుకు ఇన్సూరెన్స్ కవర్ అవుద్దా అని తెలియదు మనకు, ఆ పాలసీ బట్టి ఉంటది. నార్మల్ గా అలాంటి కెలామిటీస్ అయ్యి ఏదైనా డెత్ అయినా, లేకపోతే డిసార్మెంట్ అయినా, లేకపోతే వాళ్ళు ఏదైనా వర్కర్స్ కాంపన్సేషన్ అనేది ఉంటది. చాలా కంట్రీస్ వాళ్లకు ఇన్సూరెన్స్ కవర్ అవుద్దండి. అంటే దిస్ ఈజ్ ఇన్సూరెన్స్ లాస్. ఇవి ప్రతి కంట్రీస్ లో కూడా అన్ని వర్క్ ప్లేసులలో ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. మరి ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటదంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే పాలసీ ఉంటుందో అందులో వార్ అప్పుడు, లేకపోతే యుద్ధం అప్పుడు, లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ అప్పుడు మేము కవర్ చేయమని అంటారు. కానీ ఆ ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ కంపెనీ పాలసీస్ బట్టి ఉంటాయి. నార్మల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్గ్రేషియా ఎట్లయితే మన వాళ్ళు ప్రకటిస్తారో అలా కొంత హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్. బట్ బై లా అనేది మాత్రము ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి. రెండోది కొంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కూడా యునైటెడ్ నేషన్స్ వాళ్ళే కానీ ఆ పర్టికులర్ లోకల్ గవర్నమెంట్స్ కొంత హెల్ప్ చేస్తుంది, మన ఇండియన్స్ కే కానీ ఏ ఫారినర్స్ కి అక్కడ ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ డొమెస్టిక్ లా అండ్ ఇంటర్నేషనల్ లా, అది డిఫర్స్ టు ఎవ్రీ కంట్రీ టు కంట్రీ, పాలసీ టు పాలసీ. ఓకే, ఇప్పుడు
ఎయిర్లైన్స్ అన్ని కూడా విమానాలని ఆపేశాయి. కొంతమంది పాపం చాలా మంది ఎయిర్‌పోర్ట్ లో చిక్కుకున్నారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండవు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళకి ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారా? నార్మల్ గానండి ఎప్పుడైతే మనం ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని బయట దేశాలకు వెళ్తాం కదా, ఇవన్నీ బ్లూ కాలర్ వర్కర్స్ వీళ్ళంతా పాపం. మన ఇండియన్స్ ఏదైతే మిడిల్ ఈస్ట్ అంతా గల్ఫ్ దేశాల్లో ఉన్న వీళ్ళంతా బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు. అంటే వీళ్ళందరూ వైట్ కాలర్ వర్కర్స్ కాదు. వీళ్ళకి బ్లూ ఏంటంటే కాలర్ వర్కర్స్. నార్మల్ గా పాపం వీళ్ళకు అగ్రిమెంట్స్ అలాంటివి ఏమి ఉండవు. ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ఏదో జాబ్ ఆఫర్ ఇస్తారు, నెలకింత ఇస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళకంతా డీటెయిల్ గా వాళ్ళకి పాపము హక్కులు అర్హతలు అనేటివి ఉండవు ఈ బ్లూ కాలర్ వర్కర్స్ కి. వైట్ కాలర్ వర్కర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు H1 లో వస్తారు, ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ రాసి ఉంటది. అంటే కొన్ని ఈ వెస్టర్న్ కంట్రీస్ లో ఎస్టాబ్లిష్డ్ లేబర్ లాస్ అనేవి ఉన్నాయి. కానీ ఈ గల్ఫ్ దేశాలలో అంత ఎస్టాబ్లిష్డ్ ఎంప్లాయీ రైట్స్ అనేవి లేవండి. ఎందుకంటే షారియత్ లాస్ అప్లికబుల్ అవుతాయి అక్కడ. అంటే కామన్ లా సిస్టమ్, ఎంప్లాయీ రైట్స్ అనేవి ఉండవు. షారియత్ లా అంటే ఇస్లామిక్ లా అక్కడ గవర్న్ అవుతుంది. సో మనం అంత ఈజీగా చెప్పలేము. మనం సిట్టింగ్ ఫ్రమ్ ఇండియన్ స్టాండ్ పాయింట్ అండ్ అన్ అమెరికన్ స్టాండ్ పాయింట్ లో మనకి ఈ దేశ లా తెలిసి అక్కడ ఎలా ఉంటుందని మనం చెప్పలేమండి. ఒక స్ట్రైట్ ఆన్సర్ తెలీదు. కానీ ఇంటర్నేషనల్ లా ప్రకారం డెఫినెట్ గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ లా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న మన దేశస్తుల లైఫ్ సేవ్ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ఎట్లా ఉంటారు? ఏంటి? వాళ్ళు క్షేమంగా ఉన్నారా? ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడా తెలుసుకునేది? ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ లలో మీడియా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు ఈ గల్ఫ్ కంట్రీస్ లలో. అవన్నీ ఆడిట్ అయి వస్తాయి బయటికి. ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే మనము BBC లేకపోతే CNN లేకపోతే ఇలాంటి మీడియాలలోనే మనం ఇంటర్నేషనల్ మీడియాస్లలోనే చూసి తెలుసుకోవచ్చు. వాళ్ళు లోకల్ మీడియాస్ అంతా వాళ్ళు సెన్సార్ చేసి పంపిస్తారు. అఫీషియల్ రిపోర్ట్స్ ఉండవు మనకు ఈ గల్ఫ్ కంట్రీస్ లలో. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేస్తారు. దుబాయ్ కానీ అబుదాబి కానీ అన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంతే. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రావెల్ చేస్తూ ఉంటాను ఆ కంట్రీస్ కి. అక్కడ కంట్రీస్ లో ఒకటి అవుట్ ఉంటది, బయట రిపోర్టింగ్ ఇంకోటి అవుతుంది. అంటే వాళ్ళు మనకు స్వేచ్ఛ లేదు అక్కడ. అంటే ప్రెస్ స్వేచ్ఛ లేదు. మనుషులకు కూడా మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో వాక్ స్వేచ్ఛ అక్కడ లేదు. అందుకని అక్కడ రిపోర్టింగ్ కాస్త కష్టమే. అన్లెస్ అండ్ అంటే ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు కవర్ చేసి చూస్తే తప్ప మనకు తెలియదండి. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ ఆన్సర్ టు మీ క్వశ్చన్ కి. ఇట్స్ ఎ డిఫికల్ట్ ఆన్సర్ టు గివ్ ఇట్ టు యూ. అంటే ఇప్పటి వరకు కూడా అంటే మన కంట్రీలో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అంటే బెటర్ కోసం వాళ్ళు వేరే ఇతర కంట్రీస్ కి వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలకు కూడా అందుకే పాపం చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సో ఇప్పుడు ముందు ముందు ఇంకా ఎట్లా ఉండబోతోంది గల్ఫ్ కంట్రీస్ లో? డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు మనం అంతా దుబాయ్ కూడా సేఫ్ హేవెన్ అనుకున్నాము. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు మన తెలుగు వాళ్ళు చాలా డబ్బు. చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి అన్ని ఆంధ్ర నుంచి కూడా బోలంత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ ఇంపాక్ట్. మన వాళ్ళు ఫస్ట్ గల్ఫ్ దేశాలకు వెళ్ళి బ్రతకడానికి వెళ్తాం అనుకుంటారు. ఇప్పుడు ఈ యుద్ధాలతోని డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ఉంటది. మన వాళ్ళు పోయే వాళ్ళు పోరు. ఇప్పుడు అమెరికా కూడా క్లోజ్ చేసింది డోర్స్. చాలా కంట్రీస్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంటే కానీ, ట్రేడే కానీ, వ్యాపారమే కానీ అన్ని కంట్రీస్, చాలా కంట్రీస్ అస్తవ్యస్తంగా ఉన్నాయండి. డెఫినెట్ గా దిస్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రావెల్ ఆల్సో, ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ట్రేడ్ ఆల్సో, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక మనం అనుకున్నట్టు ఏదో బలిసాకు దీని మన ఇండియాలో ఉంటే బెటర్ అనుకొని ఇండియాలోనే ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే మీరు స్టూడెంట్స్ కూడా US కు రావడానికి తగ్గిపోయినారు, UKకి తగ్గిపోయినారు, కెనడా తగ్గిపోయారు, ఆస్ట్రేలియా తగ్గిపోయారు, న్యూజిలాండ్ అన్ని వెస్టర్న్ కంట్రీస్ కు తగ్గిపోయారు. ఎందుకు అంటే ప్రజెంట్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ వల్ల.
ఇప్పుడు ఇది చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో కానీ ఇజ్రాయెల్ కూడా ప్రాబ్లమే, పాలస్తీన్, యుక్రెయిన్ అన్ని కంట్రీస్ యుద్ధాలలో ఉన్నాయి ఇప్పుడు 10-15 ఏళ్ల నుంచి. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఇమిగ్రేషన్ అవుట్ సైడ్ అండి. ఐ థింక్ బికాస్ మనం చూసుకుంటే ఎకనామికలీ మనది థర్డ్ లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అమెరికా చైనా తర్వాత మన ఇండియానే వస్తుంది. ఇప్పుడు మన ఎకనామీ కూడా 12.5% గ్రోత్ రేటు. ఇప్పుడు ఏ కంట్రీ కూడా అంత లేదు. సో ఐ థింక్ మన ఇండియా విల్ బికమ్ ఏ సూపర్ పవర్ అనిపిస్తుంది ఇలాంటి అన్ని చూస్తే. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ఎనీ వార్ విత్ ఎనీ కంట్రీ కదా. మన కంట్రీ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంది అన్ని విషయాలలో. కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు మనకు 16-17 నెలలు కూడా మనకు ఆయిల్ కొనుక్కోకున్నా కూడా మనకు రిజర్వ్స్ ఉన్నాయి, మనకు ప్రైజింగ్ లో ఇంపాక్ట్ అవ్వదు, మన వ్యాపారాలలో కూడా మన షేర్ మార్కెట్ కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదు, కాకపోతే కొంత గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు, ఎకానమిస్టులు. అంటే చూసుకుంటే ప్రపంచంలో ఐ థింక్ ఇండియా విల్ బికమ్ ఎ సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ. అండ్ చాలా మంది అక్కడే ఇప్పుడు చూసుకుంటే ఏఐ వాళ్ళు కూడా, గూగుల్ వాళ్ళు అన్ని కంట్రీస్ కూడా మన దగ్గరే ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బు. అందుకనే ఐ థింక్ దే విల్ బి మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఇన్ ఇండియా. ఐ థింక్ ఇండియా విల్ బి ద బెటర్ డెస్టినేషన్ అని నాకు అనిపిస్తుంది అండి. ఓకే, యా. సో ఇప్పుడు ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య వీళ్ళు ఈ వార్ అంటే తగ్గించడానికి ఏ కంట్రీస్ ఏవైనా ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఈ వార్ నాపడానికి? ఇప్పుడు ఏ కంట్రీస్ కూడా ఇంటర్ఫియరెన్స్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇది ఒక డిక్లరేషన్ ఆఫ్ వార్ అని కాదు ఇది. ఎందుకంటే చెప్తే కదా నేను మీకు, కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ పరంగా వారు డిక్లేర్ చేయలేదు అమెరికన్ కాంగ్రెస్. ఈయన తన సొంత పవర్ ఉంది కనుక డిక్లేర్ చేశారు, మిలిటరీ స్ట్రైక్స్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కూడా ఆమోదం లేదు దీనికి. అంటే వాళ్ళు కూడా ఇది ఆపాలి అని చెప్తున్నారు, డిప్లొమాటిక్ గా చెయ్యాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రపంచ యుద్ధంగా మారొచ్చు. ప్రపంచంలో ఆల్రెడీ ఎకానమిక్ గా చాలా కంట్రీస్ స్ట్రగుల్ అవుతున్నాయి, యుక్రెయిన్ వార్ తోని, ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ తోని చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా డిప్లొమాటిక్ గా చెయ్యాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టుకొని అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ అన్ని యునైటెడ్ నేషన్స్ లో కూర్చుంటారు కనుక ఇది వాళ్ళు కూర్చొని మాట్లాడాలని చెప్తున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు పెద్ద మత గురువుని పొడగొట్టుకున్నారు కదండి, వాళ్ళు కూడా ఏమీ ఆపట్లేదు, వాళ్ళు కూడా రిటాలియేట్ చేస్తూనే ఉన్నారు. మరి ముందు ముందు ఏమవుతుందో తెలియదు డిప్లొమాటికలీ. ఇంకొక విషయం ఏంటంటే మా ట్రంప్ గారు కూడా ఎవరికి చెప్తే వినరండి వారు. అంటే యునైటెడ్ నేషన్ వినరు, ఆయన సొంత డెసిషన్స్ తీసుకుంటారు ఆయనే. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి మరి. ఓకే, ఈ ఖొరేనీని కోల్పోవడం ఇరాన్ కి ఇది నష్టమా లేకపోతే ఏంటి? చాలా పెద్ద నష్టం అండి. ఎందుకంటే ఆయన షియా లీడర్ ప్రపంచంలో, ఆయనను ఒక దేవుడుగా చూస్తారు. షియాకు ముస్లింస్లలో 2 ఉన్నాయండి సెక్ట్లు, ఒకటేమో సున్నీ, ఒకటేమో షియా. వాళ్ళు ఇరాన్ వాళ్ళు వచ్చేసి షియా రూలర్స్ వాళ్ళు. ఆ షియా సంబంధించిన మత గురువు. ఆయనకు చాలా కంట్రీస్ లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈవెన్ కశ్మీర్ లో కూడా ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు షియా రూలర్, షియాకు సంబంధించిన మతం. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నినాదాలు లేబడుతున్నారు. అంటే దిస్ కుడ్ బికమ్ అన్ అదర్ ప్రాబ్లమ్ నౌ బిట్వీన్ సియాస్ అండ్ సున్నీస్ నౌ కదా. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే గొడవలు అయినాయి అనుకోండి, సున్నీ రాజులు వేరు, షియా రాజులు వేరని వాళ్ళ మతంలోనే చాలా, అంటే ఇస్లామిక్ మతంలోనే గతంలో కూడా చూసుకుంటే మీకు మరి అక్బర్ షాజహాన్ వచ్చేసి నిజాం నవాబ్ని ఎందుకు అటాక్ చేశారు అంటే, నిజాం నవాబ్ వచ్చేసి సున్నీ రూలరు, మరి అక్బర్ షాజహాన్ వచ్చేసి షియా రూలర్స్ వాళ్ళు, పర్షియా వాళ్ళు. మరి వాళ్ళు వచ్చి వాళ్ళ ముస్లిం రూలర్స్ ని ఎందుకు అటాక్ చేశారు గోల్కొండ మీద అంటే, వాళ్ళ మధ్యన వాళ్ళకే సఖ్యత ఉండదు. మరి ఇది ప్రపంచంలో మళ్ళీ సియాను సున్నీ మధ్య కూడా గొడవలు స్టార్ట్ అవ్వచ్చు కదండి ప్రపంచంలో. ఇట్ కుడ్ బికమ్ అన్ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ నౌ. చాలా మంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు నినాదాలు, షియాకు సంబంధించిన వాళ్ళు. కశ్మీర్ లో, హైదరాబాద్ లో, అన్ని ప్లేసులలో, చాలా కంట్రీస్ లలో ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. సో దిస్ కుడ్ బికమ్ అన్ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
మరి ఏంటి పరిస్థితి? ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇదంటే వార్ డిక్లేర్ చేయకుండానే జరుగుతోంది ఈ వార్. మరి ఏంటి పరిస్థితి? ఇది కూడా లైక్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలా కొనసాగితే ఏంటి పరిస్థితి? అక్కడున్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియన్స్ ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి? ఆ కంట్రీస్ కి వెళ్ళాలన్నా అక్కడ ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇరాన్ నుంచి 3,000 మంది ఏమో ఉన్నారంటే ఇండియన్స్ వాళ్ళు స్టాండ్ అయితే వెనక్కి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ కౌన్సిలేట్ కు చెప్పారు ఇండియన్ గవర్నమెంట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు చాలా క్లోజ్లీ మానిటర్ చేస్తున్నారు. ఈ గల్ఫ్ కంట్రీస్ తో మాట్లాడుతున్నారు డిప్లొమాటిక్ గా. ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దే వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ఇండియా. మూడోది ఏంటంటే ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్స్ కూడా చాలా క్లోజ్ అయ్యాయండి. ఇప్పుడు అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇప్పుడు ట్రావెల్ ప్రాబ్లం కూడా జరుగుతుంది. ఎవరైతే అక్కడ రావాలనుకుంటారో రాలేరు. మరి ఇప్పుడు ముందు మరి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు గతంలో యుక్రెయిన్ లో స్పెషల్ ఫ్లైట్స్ వేసి ఏమన్నా తీసుకొస్తారా, ఇంకా ఉధృతం అవుతాయి అన్నది వెయిట్ చేసి చూడాలి. మనం ఇప్పుడైతే ఏం చెప్పడానికి లేదు. బట్ డెఫినెట్ గా దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. మన వాళ్ళు భయపడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా, మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా. డెఫినెట్ గా ఇజ్రాయెల్ లో కూడా భయపడుతున్నారు, ఇరాన్ లో కూడా భయపడుతున్నారు, మిడిల్ ఈస్ట్ లో కూడా భయపడుతున్నారు. ఒక కాన్ఫిడెన్స్ అనేది షేక్ అయింది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దుబాయ్ వాజ్ ద సేఫెస్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళి $2,00,000 $3,00,000 పెట్టి అక్కడ ఉండటానికి ఎమిరేట్స్ ఐడి తీసుకుంటున్నారు. చాలా మంది వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళారు. చాలా కంట్రీస్ నుంచి ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు సేఫ్ హేవెన్ అని చెప్పి దుబాయ్. ఇప్పుడు దుబాయ్ లో మెయిన్ అక్కడ హోటల్స్ మీద అటాక్ జరుగుతుంది. ఇప్పుడు అంటే ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ థింగ్. ఇరాన్ వాళ్ళని కూడా అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని ఇస్లామిక్ కంట్రీసే కదండి. మరి ఎందుకు ఒక ఇస్లామిక్ ఇరాన్ కంట్రీ ఇంకొక ఇస్లామిక్ కంట్రీని అటాక్ చేస్తున్నాయంటే బికాస్ దే ఆర్ ఆల్ allies టు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కాదు కానీ అమెరికాకు allies కంట్రీస్ వీళ్ళంతా. అమెరికా బేసెస్ ఉన్నాయి కనుక అమెరికా స్థావరాలను అటాక్ చేస్తూ వాళ్ళని కూడా కంట్రీస్ ను కూడా అటాక్ చేస్తున్నారు. అంటే చూసుకుంటే ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద నార్మల్ గా వార్ లాస్ ప్రకారం అటాక్ చేయకూడదు. అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ లేకపోతే మిలిటరీ ప్రాపర్టీస్ నే అటాక్ చేయాలి వార్ లో. కానీ ప్రైవేట్ అపార్ట్మెంట్ బిల్డింగులు లేకపోతే వ్యాపారాల మీద హోటళ్ల మీద వేస్తున్నారు కదా, అది వార్ లాస్ కు విరుద్ధం. అది యుద్ధానికి కూడా కొన్ని లాస్ ఉంటాయి ఇంటర్నేషనల్ లో, పబ్లిక్ ఇంటర్నేషనల్ లో అంటారు, దానికి విరుద్ధం. అయినా మరి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి ఇరాన్ లో ఒక ఆడపిల్లల స్కూల్ ను ధ్వంసం చేస్తే 100 మంది ఆడపిల్లలు చనిపోయారు కదా, ప్రైమరీ స్కూల్. మరి అలా చేయకూడదు. మరి ఇరాన్ వాళ్ళు కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఇజ్రాయెల్ మీద వేస్తున్నారు. అవన్నీ కూడా యుద్ధానికి అగేన్స్ట్. కానీ మరి పాతకాలంలో ఉన్నారు కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ వార్ అండ్ లవ్ అని. మరి వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అగేన్స్ట్ లాస్, ఇంటర్నేషనల్ లాస్. ఇవన్నీ వార్ అయినప్పుడు, యుద్ధం అయినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ అయినప్పుడు దేర్ ఇస్ నో ఇంటర్నేషనల్ మెకానిజం లేదు కదండి. ఇప్పుడు ఏదన్నా నేరం జరిగితే పోలీస్ వాళ్ళు ఉంటారు, కోర్ట్స్ ఉంటాయి. మరి ప్రపంచంలో యుద్ధం అంటే ఏ పోలీస్ వాళ్ళు ఉంటారు, ఏ కోర్ట్స్ ఉంటాయి? దేనికి నో మెకానిజం కదా, ఎక్సెప్ట్ యునైటెడ్ నేషన్స్ తప్ప. సో ఇట్స్ అ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్. ఓకే. ఇప్పుడు ప్రపంచ దేశాలలో చాలా, ఇప్పుడు రష్యా యుక్రెయిన్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్, అమెరికా, అన్ని దేశాలు కూడా అంటే యుద్ధాలలో ఉంటే మనము ఇక్కడ హ్యాపీగా ఇండియాలో ఎంత సేఫ్ గా ఉన్నామా అనిపిస్తుంది. సో హౌ ప్రౌడ్ వి ఫీల్ బీయింగ్ అన్ ఇండియన్, బీయింగ్ హియర్ ఇన్ ఇండియా. 100% అండి, మీరు అన్నది చాలా 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము ఇండియన్స్ అమెరికాలో కూడా ఉన్నాము. మొన్న మా సెక్రటరీ అడుగుతుంది, సార్ ఇప్పుడు మనం న్యూయార్క్ లో ఉన్నాము, మరి అమెరికా ఎంత సేఫ్ అని. అంటే ఒక చిన్న
మా ఆఫీస్ లో సెక్రటరీకి అంత క్వశ్చన్ వస్తే మరి మామూలుగా అందరికి కూడా భయం అవుతుంది కదండి. అమెరికా మరి సేఫా కాదా అని. అంటే ఒక లోపల ఒక భయం మాత్రం డెఫినెట్ గా ఉంది. రెండోది ఏంటంటే ధైర్యం కూడా ఉంది. ఇది గొప్ప దేశము, దీన్ని ఎవరేం చేయలేరని. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము అమెరికన్ సిటిజన్స్ అయ్యాము. రేపు ఏదైనా యుద్ధం అవుతే మరి అమెరికా తరఫున మేము కూడా దిగాల్సి వస్తుంది, ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ యుద్ధానికి. అంటే ఇది సేఫ్ మోడ్ కాదు. అంటే మేమంతా కూడా 20-25 ఏళ్ళ నుంచి ఈ దేశం ఏదో గొప్ప దేశం, ఇక్కడికి వచ్చి ఉంటే బెటర్ ఉంటది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు ఒకసారి డౌట్ వస్తుంది, ఎందుకు వచ్చామా ఇక్కడికి, మన దేశంలో మనం ఉంటే ఏదో మన ఊర్లో మనం చచ్చిపోయిన మన దేశంలో ఉంటాం కదా అని ఒక డౌట్ అనేది వస్తుంది కూడా. ప్రపంచంలో ఎవరైతే ఈ ఆడియన్స్ మీ దాన్ని ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా వస్తుంది, కానీ అనకపోవచ్చు. కానీ డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ మాత్రం షేక్ అవుతుంది ఎన్ఆర్ఐస్ కి, డెఫినెట్ గా మా అందరికి కూడా, ప్రపంచం బయట దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఈ యుద్ధము ఆగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎప్పుడైనా యుద్ధాలు ఎప్పుడు అవుతాయంటే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్, అంటే ఒక రెండు దేశాలు కూర్చొని నెగోషియేషన్ చేసినప్పుడే యుద్ధాలు అవుతాయండి. మరి ఇప్పుడు ఎవరు కూర్చొని మాట్లాడేటట్టు ఉన్నారు? ఇరాన్ కూర్చొని మాట్లాడేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమైన మనిషిని మనం అంటే ఈ మిలిటరీ అటాక్ లో చనిపోయారు. వాళ్ళు కూర్చొని మాట్లాడేటట్టు లేరు. కానీ వాళ్ళ ఫారిన్ మినిస్టర్స్ అంటున్నారు వీఆర్ రెడీ టు సిట్ అండ్ టాక్ అని. మరి ఇజ్రాయెల్ వాళ్ళును అమెరికన్ మా అధ్యక్షుడు కూర్చొని మాట్లాడితేనే జరుగుతాయండి ఇవన్నీ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ లో. యునైటెడ్ నేషన్ చెప్పినా కూడా వినట్లేదు. మరి వీళ్ళు 3 దేశాలు కూర్చొని ఏదైనా మాట్లాడితే గానీ దానికి సొల్యూషన్ అండి, లేకపోతే సొల్యూషన్ లేదండి. మరి వీళ్ళు కూర్చొని మాట్లాడాలి, ఇజ్రాయెల్, అమెరికాను, ఇరాన్ వాళ్ళు కూర్చొని మాట్లాడాలి కామన్ ప్లాట్ఫామ్ లో. మరి తెలీదండి, ఇప్పుడైతే ఏం కనపడతలేవు, సంకేతాలు ఏం కనపడట్లేదు. ఓకే. ఇతర దేశాల్లో చిక్కుకున్న మన ఇండియన్స్ కి మీరిచ్చే మెసేజ్ ఏంటి ఫైనల్లీ? అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఒకవేళ ఇది వరల్డ్ వార్ కింద అవుతే, కాదని అనుకుందాము, ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ కింద అనుకుంటే అవుతే గిట్ట మన వాళ్ళు వెనక్కి వచ్చిందే బెటర్ అండి. ఎందుకంటే మన దేశంలో మనం ఉండదే సేఫ్. ఇంకోటి ఏంటంటే ఇండియా ఏ పక్షాన తీసుకోవట్లేదు కూడా. గతంలో కూడా ప్యాలెస్తైన్ ఇజ్రాయెల్ గొడవలో కూడా మన వాళ్ళు దేనికి చెప్పలేదు. మళ్ళా దాని తర్వాత యుక్రెయిన్ రష్యా మధ్యన కూడా ఏ కంట్రీ కూడా మనం తీసుకోలేదు, ఏ సైడ్ కూడా. ఇప్పుడు కూడా తీసుకోవట్లేదు. ఇండియా ఇస్ ప్లేయింగ్ ఎ వెరీ సేఫ్ థింగ్. డిప్లొమాటికలీ ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు. మనం కూడా మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ వైజ్. మరి సేఫ్ గా ఉంది కనుక మనం ఏ కాన్ఫ్లిక్ట్స్ లలో లేం కనుక ఇట్ ఈస్ అ సేఫ్ హేవన్ అని అనిపిస్తుంది నాకు. ఒకటి. రెండోది కూడా చూసుకుంటే మన కంట్రీ, మనం గతంలో కూడా చూసుకుంటే కోవిడ్ అప్పుడు చాలా దేశాలు ఎఫెక్ట్ అయ్యాయండి, కానీ మన దేశం ఎఫెక్ట్ కాలేదు. చూడండి మీరు, అంత వరల్డ్ అంతా స్తంభించిపోయినా కూడా దేశమే ఫార్మస్యూటికల్లో మనమే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి ఇచ్చాము. ఫుడ్ ఏ ప్రాబ్లం కాలేదు. మన కంట్రీ 1 month 2 months క్లోజ్ అయినా కూడా ఎకనామికలీ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు మనం చూసుకుంటే కోవిడ్ అప్పుడు కూడా. అంటే వేరే దేశాలు చాలా ఎఫెక్ట్ అవునాయి కానీ మన ఇండియా ఎఫెక్ట్ కాలేదు. సో గత ఎక్స్పీరియన్స్ చూసుకుంటే యుద్ధాలు జరిగినా కూడా నాకు అనిపించేది ఏంటంటే బికాస్ అవర్స్ ఇస్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ కనుక మనకేం ఎఫెక్ట్ అవ్వదు అనిపిస్తుంది కనుక ఇట్స్ ఎ సేఫ్ హేవెన్ మన దేశం ఇండియా, డెఫినెట్ గా. సో ఇట్స్ బెటర్ టు కమ్ బ్యాక్. మన ఎన్ఆర్ఐస్ ఎక్కడున్నా కూడా ఇంకా అంటే చేయి దాటితే ఏం చేయలేరు. ఐ థింక్ సేఫ్ గా ఉన్నప్పుడు వెనక్కి వచ్చిందే బెటర్ అని నా మెసేజ్ మన ఎన్ఆర్ఐస్ కి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మీ అనాలిసిస్ తెలియజేసినందుకు. నిజంగా మీరు అన్నట్లు ఈ అంటే దాడులు ప్రతి దాడులకు పోకుండా ఇది నిజంగా చాలా భారీ నష్టం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా. సో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ 3 దేశాలు కూర్చొని మాట్లాడుకొని అంటే దాడులు ప్రతి దాడులకు పోకుండా యుద్ధాన్ని ఆపాలని కోరుకుందాం. అలాగే ఇతర దేశాల్లో ఉన్న
మన ఇండియన్స్ కూడా మన కంట్రీ ఎంత సేఫెస్ట్ కంట్రీయో తెలుసుకొని తిరిగి మన కంట్రీకి సేఫ్ గా రావాలని కోరుకుందాం. అండ్ ఎక్కడెక్కడైతే గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ యుద్ధం వాతావరణం తగ్గేంత వరకు కూడా కేర్ఫుల్ గా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ జూమ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.